కంప్యూటర్కే పాఠాలు నేర్పిన లీడరు, సెల్ ఫోన్కు టార్చ్ లైట్ గాని పెట్టిన ఘనుడు, గ్యాస్ బండతోని వంట ఎట్లా చేయాలనో చెప్పిన మోతెవారి, కరోనా వ్యాక్సిన్ తన పుణ్యమే అని చెప్పుకున్న మోతెవారి ఎవరో ఎరికే కదా, అదే మన చంద్రాల్ సారు. ఎప్పుడో వెనకట అడ్వాన్స్ టెక్నాలజీ గురించి ఆలోచన చేసి పెద్ద మనిషి ఇప్పటి కాలం ఇంకెట్లుండాలి, సూపరో సూపర్ కదా. అసొంటి చంద్రాల్ సార్ వాడుతున్న టెక్నాలజీని చూసి సెంటర్ మంత్రికి కళ్ళల్లా మెరుపులు మెరిచినే కావచ్చు. చూడండి ఏం జరిగిందో. The state of Andhra Pradesh is not only prepared but gearing. So I think one important thing that I'd like to acknowledge here is cities that stop at data centers or look at them just as servers are not going to become. ఓర్ని ఇచ్చంత్రం సల్లగుండా ఇదేం ఫోన్ అయ్యా పరిశాన్ ఉన్నది. ఏమో అనుకున్నా, చంద్రబాబు హైటెక్ ముఖ్యమంత్రి, హైటెక్ లీడర్ అంటే ఉత్తడ అబ్బా అంత భజనే అనుకున్నాం గాని నిజమే అనిపిస్తుంది ఈ ఫోన్ చూస్తుంటే అనుకునేటట్టు సెంటర్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ చేసిండు. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలే. ఇసోంటి ఫోన్లు మీరే వాడతాయా లేకుంటే దునియా పబ్లిక్ కూడా వాడతాయా అన్నట్టు చెప్పిండ్రు. అటు దిప్పు ఇటు దిప్పి మంచిగా ఉన్నది, ఇది ఏం మోడల్, ఏమంటారు దీన్ని అని అడిగిండు కావచ్చు. చంద్రాల్ సార్ ఫోన్ ను చేతిలోకి తీసుకొని దీన్ని పోర్టబుల్ ఫోన్ అంటారు అన్నట్టు చెప్పిండట. విశాఖ జిల్లా తుర్లువాడ గూగుల్ ఏఐ డాటా సెంటర్ కు భూమి పూజ చేసిన కార్యంలో చంద్రాల్ సార్ ఫోన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. స్టేజ్ మీద ఒక గెస్ట్ మాట్లాడుతున్నా, వేదిక మీద కూర్చున్నా, వీళ్ళ ఫోన్ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నాయి. సరే మంచిదే, చంద్రాల్ సార్ ఎవరు వాడని ఫోన్ వాడితే మంచిదే గాని ఏపీ పబ్లిక్ కూడా ఇటువంటి ఫోన్లు కొనుక్కునేటట్టు తయారు చేస్తే ఇంకా మంచిది. అంతేకాదు వ్యవసాయం దండుగా అనే దండుగా మాటలు మాట్లాడుకుంటా అన్నదాతలు కూడా టెక్నాలజీని ఫుల్గా వాడుకునేటట్టు తయారు చేయాలని కోరుతుర్రు ఏపీ రైతన్నలు. పాలకులు రాజభోగాలు కొత్త టెక్నాలజీలను వాడుడు గొప్ప కాదు, వాళ్ళు ఏలుతున్న పబ్లిక్ కూడా అంత అడ్వాన్స్డ్ ఫోన్లు వాడేటట్టు చేసుడే గొప్ప ముచ్చట అంటుర్రు ఏపీ పబ్లిక్ కూడా. ఇవాళ రేపట్ల తీరేటట్టు లేవు కదా పెట్రోల్ డీజిల్ కష్టాలు. అదే లైన్లు అదే బార్లు, బహిరంగ సభలు జరిగినట్టు బంకులల్ల జనాలు, తీర్థయాత్రలు తిర్రమర్రయ్యి పెట్రోల్ బంకులు అయినాయా అనుకునేటట్టు జనాలు, ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు, మళ్ళొక్కసారి వచ్చి చూసి కూడా మరిపోయిన జనాలు, ఆటోలు కార్లు బండ్లు నడిపితే తప్ప పూట గడవనోళ్ళు అబ్బో చిన్నగా లేవు పెట్రోల్ డీజిల్ తాంటాలు. సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, భువనగిరి, ఏలూరు, గుంటూరు, విశాఖ ఇట్లా చెప్పుకుంటా పోతే 2 రోజులైన ఒడవనంతున్నది డీజిల్ పెట్రోల్ కు తిప్పలయ్యే పట్టణాల లిస్టు. లీటర్ పెట్రోల్ కోసం కోటలు దాటి కొండలు దాటి ఎడారులు మంచు కొండలు ఎక్కినంత పాటలు పడాల్సి వస్తున్నది పబ్లిక్. చిన్న జాతరలు, చిన్న పార్టీ మీటింగ్లు, పెండ్లి పేరంటాలను మరిపిస్తున్నాయి బంకులు. తిరుపతి వెంకన్న దర్శనం కొద్దిగా తొందరగానే దొరుకుతుంది కావచ్చు కానీ పెట్రోల్ బంకులల్లో లీటర్ పెట్రోల్ దొరకాలంటేనే కష్టమవుతున్నది. ఇక ఇదే మంచి గిరాక్ అన్నట్టు పెట్రోల్ బంకుల కాడ దుఃఖాలు పుట్టినా ఉట్టేటట్టున్నాయి కావచ్చు. ఏకుడు పేలాలు, టైంపాస్ పల్లి బఠానీలు, పాన్ మసాలాలు, ఐస్ క్రీమ్ బండ్లు, ఆ షాయ్ అని షాయ్ బిస్కెట్ ఫ్లాస్కులు, చిల్లర సామాన్లు అమ్ముకునేటోళ్ళు తయారైతారు కావచ్చు బంకుల చుట్టూ. ఇదే సందని 5 లీటర్ల పెట్రోల్ ఇప్పిస్తాం, బంక్ మేనేజర్ మనకు చాలా దగ్గర అని మధ్యవర్తులు బ్రోకర్లు కూడా ఉట్టుకొచ్చే రోజులు వచ్చేటట్టే కొడుతున్నాయి. పెట్రోల్ కోసం లంచాలు ఇచ్చుడు, ఎమ్మెల్యే ఎంపీ మంత్రులతోని ఫోన్లు చేయించి ఫైరవిల్ చేసుడు కూడా జరుగుతుంది కావచ్చు. ఎన్నికలలో ఓట్లు అడిగేదానికి వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్లు పెట్రోల్ హామీలు ఇచ్చి గద్దెనెక్కి గాడిద తిరగదన్నుతారు కావచ్చు. పెండ్లి పేరంటాలకు గిఫ్టులు, పెట్రోల్ బాటిళ్లు, డీజిల్ క్యాన్లు ఇప్పటికే ఇచ్చే ఆలోచనలు చేస్తున్నారు కావచ్చు పబ్లిక్. మరి లేకుంటేంది, ఎక్కడ చూసిన పొడుగుత లైన్లు, ఎవరైనా అడిగినా పోస్తలేరు, నో స్టాక్ బోర్డులు తీస్తలేరు అనే అంటున్నారు. కార్లు బండ్లు ఆటోలు అయ్యో దేవుడా అని మొత్తుకుంటున్నారు. రోడ్డు పక్కకున్న బంకులల్లో పబ్లిక్ జమ అయ్యే వరకు ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలల్లో పెట్రోల్ డీజిల్ కష్టాలే నడుస్తున్నాయి. అసలే ఆయిల్ లేకుంటే అడుగు తీసి అడిగేసుడు కష్టమైతుంది. ఇట్లనే ఇంకో 2-3 రోజులుంటే రోడ్ల మీద ఒక్క పురుగుండే ఛాన్స్ ఉండదని అంటుర్రు పెట్రోల్ కష్టాలు చూస్తున్నోళ్ళు. మరి ఇంత జరుగుతుంటే పాలకులు ఏ గుడ్డి గుర్రం పనులు దోముతున్నట్టు ఏమన్నా అంటే ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడ పెట్రోల్ కొరత లేదని చెప్తున్నారు. వాళ్ళని ఏసీల నుంచి తీసుకొచ్చి ఎండల ఈ లైన్లలో నిలబడితే తెలుస్తుంది కావచ్చు ఎదురు చూపుల బాధ ఎట్లుంటదో. అయ్యా ఏపీ సీఎం చంద్రాల్ సారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, పబ్లిక్ ఈ పెట్రోల్ డీజిల్ తిప్పలు లేకుండా చేసే ఆలోచన ఏమైనా ఉన్నదా, లేకుంటే ఎవడెక్కడ చేస్తే మాకేంది పప్పు మెతుకులు దొరికింది లెక్క అన్నట్టే ఉంటారా అని అడుగుతున్నారు లైన్లలో నిలబడ్డ జనాలు ఇప్పుడు.